సొంతింటి కల సాకారానికి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అమల్లో వేగం పెంచాలని భావిస్తోంది. ఈ క్రమంలో రానున్న 3 నెలల్లో దాదాపు 1,00,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఏప్రిల్ నాటికి మొదటి విడత ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని సర్కారు యోచిస్తుంది. పేదలకు సొంతింటి కల సాకారం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అమల్లో వేగం పెంచాలని భావిస్తోంది. ఈ క్రమంలో రానున్న 3 నెలల్లో దాదాపు 1,00,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఏప్రిల్ నాటికి మొదటి విడత ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకు శుభవార్త చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలోని పట్టణాల్లో నివాస స్థలం లేని పేద ప్రజలకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో సొంత భూమి లేని అర్హులైన నిరుపేదలకు 72 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి కార్యాచరణ ప్రారంభించే విధంగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.